చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన క్రెడిట్ చోరీకి తెరలేపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈరోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తన సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. ఇటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా తన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాల్లో తన క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ క్రెడిట్ చోరీకి ముందడుగు వేశారు. కేవలం 2700 ఎకరాలు ఏదైతే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితిలో కనీసం 10% కూడా భూసేకరణ చేయకుండా తన ఘనతగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు 2700 ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి దాంట్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారాన్ని మరింత మెరుగ్గా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి కావాల్సినటువంటి 4 గ్రామాలకి రీహాబిలిటేట్ చేసి దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణకు ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 900 కోట్ల పైచిలకు ఖర్చు చేసి భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అధిగమించి ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా వైఫల్యం వల్ల ఆ రోజు కోర్టు కేసులు పడితే వాటిని అన్నింటినీ కూడా రైతులతో మాట్లాడి అధిగమించి వాటికి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి జిఎంఆర్ సంస్థకి వాటిని అప్పగించి 2200 ఎకరాలు 2203 ఎకరాలు జిఎంఆర్ సంస్థకి ఇచ్చి కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ 2025 కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారికి టార్గెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నాయి. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో మే 3, 2023 ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి వారికి డెడ్ లైన్ ఇచ్చి కేవలం 30 మాసాల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ ఫలితంగానే ఈరోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ఈరోజు ల్యాండ్ అవుతూ ఉంది. ఆ ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు కేవలం రాజకీయ అవసరాల కోసం ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రతి ప్రాజెక్టుకి కూడా టెంకాయ కొట్టి ఆయన ఏదో క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఈరోజు హైదరాబాద్కి ఒక పెద్ద ప్రాజెక్టుగా దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఘనత. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.